మన ఇండియన్ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక సీన్ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. బాహుబలి సినిమాలో ఆ అద్భుతమైన సీన్ వెనుకున్న కష్టం, ఆలోచన, ఆ త్యాగాల గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఈ ఒక్క మాట చాలు ఆ సీన్ పవరేంటో చెప్పడానికి. అది కేవలం సినిమాలోనో ఒక సన్నివేశం కాదు, ఒక లెజెండ్ పుట్టడానికి కారణమైన మూమెంట్ అది. ఆ ఒక్క క్షణం బాహుబలిని ఒక హీరో నుంచి ఒక లెజెండ్గా మార్చేసింది. సరే, తెరమీద మనం చూసిన ఆ అద్భుతానికి వెనుక ఒక నటుడి అపారమైన కష్టం, త్యాగమున్నాయి. ముందుగా ఆ హీరోని తయారు చేయడానికి పడిన శ్రమ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ అక్షరాల తనని తాను మార్చేసుకున్నారు. ఏళ్ల తరబడి ట్రైనింగ్, ఊహించనంతగా కండలు పెంచడం, ఆ నొప్పిని భరించడం, కంఫర్ట్ అనే మాటే మర్చిపోవడం, అసలు ఆ కొన్ని సంవత్సరాలు వేరే ఏ సినిమా ఒప్పుకోకుండా తన లైఫ్ మొత్తాన్ని ఈ ఒక్క పాత్రకే అంకితం చేశారంటే ఆలోచించండి. ఇదంతా దేనికోసం? కేవలం ఒక్క సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం. అవును, విన్నది కరెక్టే. అన్ని సంవత్సరాల కష్టం, ఆ తపన అంతా కేవలం ఆ ఒక్క కీలకమైన సీన్ను పర్ఫెక్ట్గా తీయడం కోసమే. ఆ ఒక్క మూమెంట్లో ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందనమాట. సో యాక్టర్ కష్టం ఒకెత్తు, కానీ డైరెక్టర్ ఆలోచన, ఆ సీన్ వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? రాజమౌళి గారు ఆ సీన్తో కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు? చాలామంది ఏమనుకుంటారంటే ఆ సీన్ బాహుబలి బలం చూపించడానికని. కానీ రాజమౌళి గారి లక్ష్యం అంత చిన్నది కాదు. ఆయన ఆలోచన చాలా పెద్దది. అది కేవలం బలాన్ని చూపించడం కాదు, గొప్పతనం కోసం పుట్టిన ఒక వ్యక్తి తన విధిని నెరవేర్చడం. కరెక్ట్. అందుకే ఆ సీన్ చూస్తున్నప్పుడు మనకి అది కేవలం ఒక బలం ప్రదర్శనలా అనిపించదు. అదేదో విధి, డెస్టినీ అనమాట. ఆ క్షణంలో బాహుబలి తన శక్తితో కాదు, తన విధి చేత నడిపించబడుతున్నాడని మనకి అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆ శివలింగాన్ని ఎత్తడం వెనుక ఉన్న సింబాలిక్ మీనింగ్ ఏంటి? దానిని కొంచెం విశ్లేషిద్దాం. బాహుబలి ఎత్తింది కేవలం ఒక రాయిని కాదు, తన ప్రజల పట్ల తనకున్న బాధ్యత అనే బరువును. ఆ శివలింగం వాళ్లందరి బాధ్యతకు ప్రతీక. ఆ ఎత్తిన ప్రతి అంగుళం తన కర్తవ్యం వైపు వేసిన ఒక అడుగులాంటిది. ఇంకోలా చెప్పాలంటే అది తన తల్లి, తన ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎత్తటంలాంటివి. వాళ్ల నమ్మకాన్ని నేను నిలబెడతాను అని చెప్పకనే చెప్పిన సందర్భమది. వాళ్ల ఫేత్ని తన భుజాలపై మోశాడు. అంతే, ఆ ఒక్క మూమెంట్తో ఒక హీరో ఒక నిజమైన రాజుగా మారాడు. ప్రజల మనస్సులో రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ ఒక్క సీన్తోనే అతను కింగ్ అని అందరికీ తెలిసిపోయింది. సరే, ఇప్పుడు ఫైనల్ పార్ట్కి వచ్చేద్దాం. ఈ ఒక్క సీన్ ఆడియన్స్ పైన, అసలు సినిమా ఇండస్ట్రీపైనే ఎలాంటి ప్రభావం చూపించింది? దాని ఇంపాక్ట్ ఏంటి? ఈ ఒక్క సీన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో ఒకే రకమైన ఫీలింగ్ కలిగించింది. గూస్ బంప్స్. ఆ సీన్ చూసి ఒళ్ళు గగురుపొడవని వాళ్ళు బహుశా ఉండరేమో. సో చూసారుగా, లక్షలాది మందికి గూస్ బంప్స్ తెప్పించింది, ఒక మరచిపోలేని కల్చరల్ మూమెంట్గా నిలిచిపోయింది. అంతిమంగా మన ఇండియన్ సినిమా స్థాయిని మార్చేయడంలో ఇదొక ముఖ్య పాత్ర పోషించింది. ఒకే ఒక్క సీన్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి చివరిగా ఒక్క ప్రశ్న. అసలు ఒక సినిమాలోని సీన్ని ఒక లెజెండరీ మూమెంట్గా మార్చేదేంటి? కేవలం కష్టం, విజన్, సింబలిజం కలుస్తే సరిపోతుందా? లేక అంతకు మించిన మ్యాజిక్ ఏదైనా ఉందా? దీని గురించి కాస్త ఆలోచించండి.